ఫ్రెండ్, ఈరోజు మనం సోనా గార్డెన్లో ఒక మంచి ఆకుకూర హార్వెస్ట్ చేసామండి. ఆ వీడియో చూద్దాం. ఈరోజు మా గార్డెన్లో బచ్చలి కూర హార్వెస్ట్ చేశాను. సో ఆ బచ్చలి కూరని ఎలా హార్వెస్ట్ చేశాను, ఎప్పుడు పెంచాను, ఇది పెరగడానికి ఎంత టైం పట్టింది, అండ్ బచ్చలి కూరతో ఈరోజు మనం పచ్చడి చేసుకుందాం. చూద్దాం. మన వీడియోలో బచ్చలి కూర పెంచానండి. సో అది ఏం కూర తెలియక కన్ఫ్యూజన్లో పెంచాను, కానీ అది బచ్చలి కూర అని అది మంచిగా వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. సో బచ్చలి కూరతో ఈరోజు మనం పచ్చడి చేసుకుందాం. బచ్చలి కూర పచ్చడి అంటే బచ్చలి అంటే మీకు ఐడియా, కంద బచ్చలు వండుతారు పండుగలో, అదనమాట. ఆ బచ్చలి కూరతో ఈరోజు మనం పచ్చడి చేద్దాం. కాదు, ఇది మొక్కలు వేయడానికి అనర్హం కదా, అందుకనే ఈ అంగన్వాడీ పాల డబ్బాలోని అండ్ మా అమ్మాయి ట్యాంగో తాగిందండి, దాంట్లోని క్యారెట్ బీట్రూట్ పెట్టాను, అవి మొక్కలు వచ్చాయి. ఈ కాకరకాయ పాదు పెద్ద డబ్బాలోకి మారుద్దాము. ఇదేనండి ఈరోజు మనం కొయ్యబోయే అంటే హార్వెస్ట్ చేయబోయే బచ్చలి కూర. చక్కగా వచ్చింది. సో ఇది ఎక్కువగా పెట్టలేదు, ముందు ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి పప్పో లేదో పచ్చడో చేసుకోవడమే దీంతో. ఈ ఆకుకూర పెట్టినప్పటి నుంచి కన్ఫ్యూజనేనండి, ఇది ఏ కూర తెలియక. యాక్చువల్లీ నాకు పాలకూర విత్తనాలు కావాలంటే తీసుకొచ్చాను, అవేమో చూడడానికి మిరియాల్లా ఉన్నాయి. తీరా వేసాక చూద్దామంటే మిరియాల మొక్కలు అనుకొని కన్ఫ్యూజ్ అయ్యాను. బచ్చలేమో అని డౌట్ వచ్చింది. అప్పుడు గూగుల్ని అడిగితే అదేమో మిరియాలని చూపించింది. ఇదేంటి మిరియాలు వేసాను అని చెప్పి, సరేలే ఏదో ఒక మొక్క ఉండని అని చెప్పేసి దాని నుంచి ఏమైనా మెడిసినల్ వాల్యూ ఉందంటే ఏమైనా చేసుకుందాం, ఏ కషాయం చేసుకోమంటే అని చెప్పి ఊరుకున్నాను. నెల టైం పట్టింది, అంటే 4 వారాలు, ఇది 5వ వారం అనమాట. 5వ వారానికి ఇలా ఉన్నాయి వేసినప్పటి నుంచి. నెక్స్ట్ సెకండ్ టైం కూడా హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, అందుకే నేను మొత్తం మొక్కల్ని పేయకుండా ఆకులను మాత్రమే కోస్తున్నాను. సో 2-3 మొక్కల నుంచి ఇవి క్రీపర్స్గా ఎదుగుతాయి కాబట్టి వాటికి సపోర్ట్ ఇచ్చి వాటిని పెంచుదాం. అట్లా అయితే ఇవి ఇదవుతాయి. ఇంకా అన్ని మొక్కలు ఒక్క కుండీలో అంటే కుదరదు, అంటే చిన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ కదా అవి, ఇంకా వాటిని ఎక్కువగా మెయింటైన్ చేయలేము. అలానే మొత్తం అంతా పీకేలేదు, అందుకే ఇంకొక హార్వెస్ట్ వచ్చాక ఒక 2 మొక్కలు మాత్రమే ఉంచి పాదులా పెట్టేసి వదిలేస్తాను. సో పెద్ద టబ్ వచ్చిన తర్వాత అప్పుడు అనేది చూద్దాం. ఇంత గుబురుగా చక్కగా వచ్చింది. అండ్ ముందే తెలిస్తే నేను త్వరగా హార్వెస్ట్ చేద్దాను. అయినా 2 పెట్టాను కాబట్టి ఎంతో ఎక్కువ హార్వెస్ట్ ఏం రాలేదులేండి. బచ్చల్లో 4-5 రకాలు ఉంటాయంట. ఇది నార్మల్ బచ్చలే. సో బచ్చలి అంటే బచ్చలు ఎవరో పెద్ద ఎక్కువగా తినరు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని అంటుంది మా మమ్మీ. పాదులా వస్తుంది కదా, నేను ఇందులో పెట్టడం వల్ల ఇవి గుంపుగా వచ్చేసినాయి. చూడండి ఎంత గుంపుగా ఉంది, గుంపుగా వచ్చేసింది మంచిగా మొక్క. ఇలా గుంపుగా వచ్చినాయి. విత్తనాలు ఇందులో వేసేసాను కదా, సో రెండిట్లో కూడా చాలా నిండుగా వచ్చేసాయి. సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకొని ఈరోజు చక్కగా పచ్చడి పెట్టుకుందాం. పచ్చడి పెడదామని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు పప్పు వండడం అంత ఫెంటాస్టిక్గా రాదు. పప్పు సింపులే కదా అంటారు, ఎందుకంటే నాకు కుక్కర్లో వండడం రాదు, నాకు భయము. సో పప్పు నేను చెయ్యలేను సరిగ్గా, పెసరపప్పు వండగలను, కందిపప్పు అసలు వండలేను. కాబట్టి నేను బచ్చలి కూర చేద్దాము లేదా బచ్చలి పచ్చడి చేద్దాం అనుకున్నాను. ఎండుమిరపకాయలు నిన్నే తీసుకున్నాను, సో ఉన్నాయి కాబట్టి బచ్చలి పచ్చడి చేద్దాం. ఎలాగో ఫ్రెష్ ఆకు కదా, నాకు పచ్చళ్ళు అలాగే ఇష్టం కాబట్టి పచ్చడి చేసుకుని వేడిగా అన్నం వేసుకుని, మమ్మీ కొంచెం నెయ్యి ఇచ్చారు, తీసింది, పాలు వేయించుకుంటారు కదా, సో ఇంట్లో చేసింది కాబట్టి నెయ్యి వేసుకొని ప్రశాంతంగా అన్నం తిందామని ఫిక్స్ అయిపోయింది ఈ సండే. చూడండి ఫ్రెష్గా ఉంది, బచ్చలాకు చాలా ఫ్రెష్గా ఉంది. సో 2 వాటిలోనే పెట్టాను కాబట్టి నిండుగా వచ్చినాయి చక్కగానే.
నేను ఈ ఆకుకూర గొడవలో ఉంటే మా వాళ్ళు జొన్నపొత్తులు హడావుడి చేస్తున్నారు. నేను పొత్తులవాడు ఇలా వెళ్ళాడు స్వీట్ కార్న్ వాడు. సో అవి తీసుకున్నాను. తీరా చూస్తే అవి స్వీట్ కార్న్ కాదు, నార్మల్ కార్న్ అనమాట. సో ముందు అవి వాళ్ళకి ఉడకబెట్టి పెట్టేస్తే నేను ప్రశాంతంగా కూర చేసుకొచ్చాను. గూగుల్లో అయితే ఒక 100 సార్లు అడిగి ఉంటాను ఈ విషయాన్ని. ఇదేంటి మొక్క ఏంటి పెట్టినప్పటి నుంచి అది ఫస్ట్ చూపించినప్పుడు మిరియాలని చెప్పిందండి. గూగుల్ అబద్ధం చెప్పేసాను అనుకున్నాను. మరి ఏ విధంగా అది నోటీస్ చేసిందో నాకు అర్థం కాలేదు. సో ఇది బచ్చలి కూర కన్ఫర్మ్. నేను ప్రశాంతంగా పచ్చడి చేసుకోవాలంటే వీళ్ళకి కార్న్స్ నేను ఉడకబెట్టి ఇచ్చేసాను అనుకోండి, పిల్లలు తింటూ ఆడుకుంటారు. అప్పుడు నేను ప్రశాంతంగా నా పని నేను చేసుకోవచ్చు. బాయ్. ఇక నేను ఉడకబెట్టి చెప్తాను. అప్పుడు కాలుతుంది కాలుతుంది ఆరెవరు కాగు. సరే కూర్చో. ఇది మా వీధిలో ఉండే కుక్క. దీనికి మా పిల్లలు పింకీ అని పెట్టారు. ఎలా పెట్టారో తెలీదు, కానీ దీనికి ఈరోజు కూడా నాన్ వెజ్ లేదు పాపం.
చింతపండు కొంచెం వేసాను, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసాను కదా, కాబట్టి టమాటా వేసిన చింతపండు వేసాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఆకుకూర కూడా చిన్న తక్కువ ఉంది కదా, కొంచెం ఎక్కువ వేసాను, అందువల్ల కరివేపాకు కూడా. వేడి వేడి అన్నం, బచ్చలి కూర పచ్చడి, క్యారెట్ వేపుడు అండ్ కొంచెం నెయ్యి వేసుకున్నాం. సరే ఆలస్యం ఎందుకు, తినేద్దాం. అబ్బాబ్బా ఎప్పుడు తినాలి అని వెయిట్ చేస్తున్నాను. కాలిపోతుంది, బట్ నాకు ఇలా వేడిగా తినడమే బాగా ఇష్టము. ఆకు లేదా అరిటాకు మీద లేదా స్టీల్ కంచంలో, నాకు పింగాణి ప్లేట్స్లో కానీ వేరే వాటిలో ఏమన్నా వేడి భోజనం తినడం అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ తింటానంటే నేను ఫీల్ అవుతాను. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో లేదో నాకు తెలియదు. అబ్బా నోరు ఊరుతుంది కదా, స్మెల్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది స్మెల్. సరిగ్గా పచ్చడి చేసుకుంటే బిర్యానీ కూడా పనిచేయదు తెలుసా పచ్చడి ముందు. చాలా చాలా బాగుంది. మా మమ్మీ నాకు తినేటప్పుడు యాక్చువల్గా అసలు మాట్లాడే విషయం ఉండదు, త్వరగా చెప్పేసి ఇంకా నేను వీడియో ఆఫ్ చేసి తినేస్తాను. ఎందుకంత ఎండుమిర్చి వేసాము, చాలా కారం ఉంటుంది, అసలు బాగుంది. కూర తక్కువ ఉంది కదా అన్నాను, ఒక టమాటా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను దీనికి. ఫెంటాస్టిక్గా ఉంది, చాలా అంటే చాలా. నెయ్యి వేసుకున్న నెయ్యితో బాగుంది,
నెయ్యి లేకుండా ఇంకా బాగుంది ఈ ఆకు. మరి ఏంటో మరి ఈ కరివేపాకు పచ్చడి, కొత్తిమీర పచ్చడి, అంతెందుకు గోంగూరలో కూడా నెయ్యి వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇందులో ఆ కారము, ఆ మినపప్పు ఇవి కచ్చపచ్చగా మిక్సీ చేశాను కదా, అవి మొత్తం 3 కలిపి ఒక స్పెషల్ టేస్ట్ వచ్చింది. నెయ్యి వేసుకుంటే కొంచెం చప్పగా ఉంది. ఇలా ఇది పెట్టుకుంటే నోటి నిండా కారం తగిలి చాలా చాలా టేస్ట్గా ఉంది. టేస్టీ ఫుడ్ తింటూ నచ్చిన మూవీ పెట్టుకొని చక్కగా చూసుకుంటా కూర్చుంటే దానంత ప్రశాంతత ఉండదు. నేను ఎప్పుడు ఎందుకో టీవీ చూస్తూనే అన్నం తింటాను. చాలామంది టీవీ చూస్తూ అన్నం తినడానికి ఇష్టపడరు. అన్నం తినేసి మిగతా పనులు తర్వాత చేసుకోమంటారు. నాకు మంచి మూవీ చూస్తూ చక్కగా తినడం నాకు చాలా చాలా ఇష్టం. బచ్చలి కూర హార్వెస్ట్ చూసారు కదా, ట్రై చేయండి మీరు కూడా పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనగాడే.